తీసుకొని వాటి పరిష్కారం కోసం ఎన్నెన్ని కృషి చేస్తారు. ఈ ప్రాంతంలో వెనక్కి జరగండి అలా సార్ కట్టలేకండి అలా చేయించన్నా అన్నా అన్నా ఒక్క నిమిషం అందరూ చూడండి అన్నా. బాబు దగ్గర అన్నా వెనక్కి జరగాల. నాకు వెనక్కి రండి సార్. చేయదవా చేది తీసుకో జూమ్ చేసి తీసుకోరు ఉన్నారు సార్. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా గౌరవనీయులు విజయ్ కుమార్ గారు గత 20 సంవత్సరాల నుంచి మన నియోజకవర్గాన్ని అందుకట్టుకొని ప్రజా కార్యక్రమాల్లో నెమ్మది కృషి చేస్తున్నటువంటి అన్నా 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 99 అభివృద్ధి పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. 60 కోట్ల రూపాయల నిధులతో
సరేనా బాగా సార్ మాకు ఈ రోజంతా చిన్న చెట్లు ఈ అడవిలో ఉన్నట్టుండి మా ఇంట్లో కూడా చెట్టు చేపించాలా నాకు పెన్షన్ లేదు సార్. ఎప్పటి నుంచి ఆధార్ పెంచింది మొత్తం ఫస్ట్లో వచ్చింది ఒంటరిగా పెట్టుకున్నాను వచ్చింది ఆ కరెంట్ బిల్లు మీటర్లు ఉన్నాయని తీసేసారు మళ్ళీ పోయి పెట్టుకుని మళ్ళీ రాలేదు. ఇప్పుడు ఏంటంటే అది తీసేశారు కాబట్టి మళ్ళీ 3 నెలలు 4 నెలలు వస్తుంది. కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు ప్రతి విద్యార్థికి చదువుకునే ప్రతి విద్యార్థికి గత ప్రభుత్వం కేవలం ఇంట్లో ఒకరికి మాత్రమే డబ్బులు అందజేసింది. అలా కాకుండా ఇంట్లో ఉన్న ప్రతి పేద పిల్లలు అందరూ చదువుకోవాలని ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద డబ్బులు అందజేసింది మన కూటమి ప్రభుత్వం. అలాగే ఎన్టీఆర్ భరోసా 15,000, ఇంటి కాలేయ బాధితులకు 10,000, ఇలా పూర్తిగా దాదాపు 65 లక్షల మందికి భరోసా అందిస్తుంది మన కూటమి ప్రభుత్వం. అలాగే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి దాదాపు ఈ సంవత్సర కాలం ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి పడతాయి సార్. అండర్ ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని. ఏంటంటే ఫస్ట్ ఇయర్ కాలేజీలో ఎంటర్ అయితేనే ఐడి ఇక్కడ మనకి అమౌంట్ స్టార్ట్ అయ్యింది. చూసుకోండి అన్నారు కానీ మేడం కొంచెం వెనక్కి తాగండి మేడం, వాళ్ళు కనబాట్లా. సార్ ఒకసారి ఎమ్మెల్యే గారు పై గురు పైకి లే టీట్దా నా వెనకదా షేడ్ అదే పైకి సార్ ఆపోజిట్ చదువుకుంటున్న ప్రజలకు 4.5 సంవత్సరాల వరకు అలా కాకుండా నా రాష్ట్ర ప్రజల కోసం నేను మాటిస్తానని చెప్పి గెలిచిన వెంటనే వచ్చే నెల 15 నుంచి కూడా ప్రైవేట్ సంస్థ ఖచ్చితంగా అర్థం చేస్తుంది. అలాగే అన్నా క్యాంటీన్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 8 రకాల అన్నా క్యాంటీన్లు పెట్టి లక్ష ఎకరాలకు చాలు సిపిఎం విజయ్ కుమార్ గారు. అలాగే దేవగతం ఆధునీకరణతో దాదాపు 3 కోట్ల రూపాయలు అంటే పిల్లకమ్మలో ఉన్న ప్రతి మీటింగ్ చుట్టూ కూడా రైతులకు రైతు కూలీలకు ఎంత ఉపయోగపరంగా
మా వెనకరా అటు వెళ్ళి దగ్గరికి వెళ్ళు సైడ్కి వెళ్ళి గాలు చిరుకు చిరుకు ఓవర్ వాయిస్ తీసుకోవడం నెక్స్ట్ స్టేజ్ లైట్ ఈ కార్యక్రమానికి ఇక్కడ మనం కాలనీలో మనం చేరిన తర్వాత ఇక్కడ నడవాలంటేనే చాలా ప్రమాదకరంగా ఉండేది. అంటే ఇక్కడ ట్యాంక్ పూర్తయిన తర్వాత వాటర్ పైప్ లైన్ ఎక్కించి చేస్తే మాకు ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్ అట్లాగే మంచినీటి పైప్ లైన్ ఈ తక్షణం ఏర్పాటు చేస్తారని మీ అందరికీ సభాముఖంగా నేను ఎమ్మెల్యే గారికి నిర్ణయించుకోవడం జరుగుతుంది. సార్ మాకు ఇక్కడ స్కూల్లో చెప్పారు ఇప్పుడు చెప్పారుగా కాళేశ్వరం చెప్పాడు కదా. ఈ కాలేజ్ సంవత్సరం పూర్తిగా వహించినందుకు ధన్యవాదాలు. ఈ సభను ఉద్దేశించి ఓ సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సరం మేము ఎన్నికల్లో ఈ వార్డులో కూడా తిరుగుతాం, అనేక వాగ్దానాలు చేసి అనేక ఆపర్చునిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి అందరికీ చెప్పాం. ఈ సంవత్సర కాలంలో మన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా దాదాపు 4-5 గ్యారెంటీ మనం అమలు చేశాం. ఇంకా 1-2 మన ఆగస్టు 15 తోటి మనం అన్ని అమలు పరిచేదానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈ కాలంలో ఎక్కువ మంచినీటి సమస్య ఎక్కువగా ఉంది. దీనికి మన శాసనసభ్యులకి ఎంతమంది చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. పార్లమెంట్ చెరువులని సమ్మర్ స్టోరేజ్ టైప్ చేసి సంతానోపాధి నియోజకవర్గంలో ఉన్నటువంటి 5-6 డివిజన్లకి ఒక ట్యాంక్ కట్టి మనం సపరేట్ గా ఏర్పాటు చేయాలని ఇంతకుముందు ఒకసారి కలిసి అందరం చెప్పాం. దాన్ని ఇప్పుడు కూడా చెబుతున్నాం, మీ అందరి తరఫున నేను చెబుతున్నాం. ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు, ఇంకా మిగిలిన సమస్యలన్నీ కూడా క్రమాన్ని చూస్తామని మన శాసనసభ్యులు 2 కోట్ల పెట్టారు. అంటే మొత్తం 5 కోట్లు పెట్టారు. పార్లమెంట్ 4 డివిజన్లో 5 తొందరలోనే టెండర్లు పిలుస్తారు. ఆ కార్యక్రమం జరిగిపోతుంది. వైసీపీ వాళ్ళు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మనం పెడితే వాళ్ళు కొత్త స్లోగన్ ఎత్తుకొని ఇప్పుడు జనంలోకి వస్తున్నారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలా. మన ఒంగోలు జరుగుతున్నారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని. వాళ్ళు జనాలకు తెలియదు, నువ్వు ఎందుకు చెప్తావా? కాబట్టి మనం అందరి మద్దతు మన ప్రభుత్వానికి, మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. కార్యక్రమానికి మన 39వ వార్డు ఏర్పాటు చేసినటువంటి సభకు అధ్యక్షుడు వహించినటువంటి మన మండల అధ్యక్షుడు హరిబాబు గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు పూజలు మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, అలాగే పెద్దలు మహేష్ బాబు గారికి, అలాగే కైన సీలు
అయిన అబ్దుల్ సీను, అమానుల్లా ఖాన్, మిగిలినటువంటి పెద్దలందరూ కూడా మరియు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, మహిళా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క పేర్ల మాన్యం అంటే మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. రక్త సంబంధం కంటే కూడా ఎక్కువ ఆయనకి అభిమానం ఉంది. అది ఎందుకుంటే తెలియదు. ఆయన బై నేచర్ ఎందుకు పేర్ల మాన్యం స్టార్టింగ్ నుంచి ఆయన 2009 నుంచి కూడా ఈ పేర్ల మాన్యం అంటే ఏదున్నా సరే ఎందుకంటే మనం ఫస్ట్ పేర్ల మాన్యం ప్రయారిటీ ఇద్దాం. ఇక్కడ చీకటిలో ఉన్నప్పటి నుంచి లైటింగ్ లేని టైం నుంచి కూడా విజయ్ కుమార్ గారు ప్రతిదీ కూడాను ఈ యొక్క డెవలప్మెంట్స్ ప్రతి దాంట్లో కూడా విజయ్ కుమార్ గారి పాత్ర ఎంతో ఉంది. ఆయన సహకారంతో మేమందరం కూడా మీ కాలనీకి మా వంతుగా మేము కూడా అనుకూలంగా ఉండి ఆయనకి మీకు మధ్యలో ఒక వారధిగా ఉండి అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు విద్యుత్ లైట్లు కానించి, రోడ్లు కానించి, తర్వాత బోర్లు, స్కూల్ బిల్డింగ్లు, శ్మశాన స్థలం కానీ దాని కాంపౌండ్ వాళ్ళు కానీ, పేర్లు మన మసీది కాంపౌండ్ వాళ్ళు కానీ, ఇంకా మీకు పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క మిగిలిన రోడ్లు ఇందాక మేము బయలుదేరేటప్పుడు ముందు ఒక అరగంట ముందు చెప్పారు. మనం ఈ పేర్ల మానవుడి కొంచెం స్లోగా ఉన్నట్టున్నారు, ఆ కమిటీ వాళ్ళు కొంచెం స్లోగా ఉన్నారు అనేసి చెప్పాలకి మనం ఇది పొజిషన్ సర్టిఫికేట్ లేదా పట్టాలకి పొజిషన్ సర్టిఫికేట్ లెవెల్ లేకపోతే ఏదో ఇంకో మార్గమైనా పై లెవెల్లో కూడా నేను సెక్రటరీ లెవెల్లో కూడా కష్టపడతాను. ఏదేమైనా మనం ముందుగానే ఎలక్షన్ ముందుగానే వాళ్ళ పొజిషన్ సర్టిఫికేట్లు, ఈ రోడ్లు, ఈ మంచినీటి కార్యక్రమం, ఈ ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్ కి పాల్గొనే ముందుకి మనం వాళ్ళందరికీ ఏది బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలియజేసినది ఏంటంటే మీరు ఎవరైనా పెన్షన్ రావాల్సిన వాళ్ళు కానీ ఏ పెన్షన్ అయినా సరే మీరు ముందుగా ఇళ్ల స్థలాలు కూడా మీకు కొంతమందికి ఉండి మీరు లేనటువంటి వాళ్ళు ఒక లిస్టు తయారు చేసుకొని మీరు సార్కి ఇచ్చినట్టే మీకు ఎక్కడో చోట దాన్ని మీకు ఆ యొక్క కొరతను తీర్చడానికి సార్ ముందుంటారు. కాకపోతే మీరేంటంటే సార్ దగ్గరికి ప్రతిదీ కూడాను ఒక రిప్రజెంటేషన్ పూర్వకంగా తీసుకెళ్తే ఆయన దాంట్లో వర్క్ చేస్తారు. మీరు కూర్చొని సార్ మేము ఇక్కడ ఫోటోగ్రాఫర్ వచ్చినప్పుడు సార్ మా దగ్గర నిధులేదంటే ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి, తిరుగుతూ ఉంటారు. మనం వెళ్ళి చెప్తే ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి ఫస్ట్ ప్రయారిటీ మన యొక్క పేదవాడిని మాత్రం ఆయన చాలా మేము ఆయన పచ్చిని చూస్తూ ఉంటారు. ఆయనకి మనకి చెప్తున్నాం కదా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా అదృష్టం ఉంటారు. పేదవాణి వాసులందరూ కూడా మన ఎమ్మెల్యే గారు మీ అందరూ ఎంతో ఇంట్రెస్ట్ గా ఉండటం, మీరంటే ఎంతో అభిమానంగా ఉండటం మీ అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఏ పని కూడా కాలేదంటే మీ లోపల తప్పితే సార్ లోపల మాత్రం కాదు. నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మేము మీకు ఏడుతున్నా ప్రతిదీ కూడా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని ఒక లిస్టు, పెన్షన్ లిస్ట్ కావచ్చు, లేదా ఏ గవర్నమెంట్ పథకాలు కానీ, లేదా ఈ యొక్క ఏ రకమైనటువంటి మన హౌస్ స్థలాలు ఇంటి లేనటువంటి వాళ్ళు కానీ ఈ ప్రయోజనం సర్టిఫికేట్ ఇప్పుడు కూడా ఆ సార్ మాట్లాడటం జరిగింది. ఆఫీసర్తో ఆయన చాలా ఇంట్రెస్ట్ కూడా ఉన్నాడు. మీకు మాత్రం నాకున్నటువంటి నమ్మకం ఈ సార్ ఈ ఎలక్షన్ ఇప్పుడే మీకు అన్ని సమస్యలు కూడా తీరిపోతాయని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి విచ్చేసిన మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ హరిబాబు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా కొల్ల మహేష్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, దాని తర్వాత వెంకటేశ్వర్లు గారు, యూనిట్ ఇన్ఛార్జ్ అమనుల్లా గారు, కోటేశ్వరరావు గారు, దాని తర్వాత గురుజుబాబు గారు, వీళ్ళందరికీ మరి ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడిన కాళేశ్వర గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రజలు, ఈ కార్యక్రమానికి శ్రద్ధ తీసుకొని గట్టిగా చేసిన ఆర్గట్ల సుమతి గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎలక్షన్స్ అయిపోయి ఒక సంవత్సరం అయిపోయింది. మామూలుగా ఏంటిదంటే మేము ఎలక్షన్ ముందు ఏదో ఇంటింటికి తిరుగుతూ ఉంటాం. అప్పుడేదో మీరు అడిగేది అడుగుతూ ఉంటాం, మేము చెప్పింది ఏదో చెప్పాము.
ఇప్పుడు నాకైతే ఎలక్షన్ ఇంకా 4 సంవత్సరాలు ఉంది, అంటే చాలా టైం ఉంది. అయినా కానీ ఈరోజు మీ కాలనీకి వచ్చి పీర్లమాన్యానికి వచ్చి ఇంటింటికి తిరిగాము, సమస్యలు తెలుసుకొని నేను చేయగలిగింది ఏం చేస్తానని చెప్పడానికి, ప్రభుత్వం ఏం చేస్తుంది మీకు అనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇంటింటికి తిరిగాం. ఈరోజు నేను తెలియజేసేది ఏంటిదంటే, సంవత్సరం గవర్నమెంట్ నుంచి ఒక సంవత్సరం అయినా కానీ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ మీ అందరూ నమ్మకంతో నన్ను ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేశారు. ఏంటిదంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈయన చేయగలరని ఈరోజు చేశారు. నేను ఈరోజు మీ అందరికీ గుర్తు చేసేది ఏంటిదంటే, ఈ 1 సంవత్సరంలో ఏమేమి జరిగాయి అనేది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తా ఉన్నారు. నేను చాలా మందికి కాలనీలో తిరిగితే మాకు 2 ఇన్స్టాల్మెంట్లు కూడా పడినాయని వాళ్ళు కూడా చెప్పారు. కొంతమంది మాకు పడలేదు సార్ అని చెప్పారు. సో నేను వాళ్ళకి సూచించేది ఏంటిదంటే, గ్యాస్ కావాలంటే గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు, బ్యాంకు లింకేజ్, దాని తర్వాత మీ ఏలు ముద్ర ఇస్తే ఖచ్చితంగా, ఎందుకంటే అందరికీ పడతా ఉన్నాయి. నేను కూడా 12 రోజుల నుంచి 15 రోజుల నుంచి ఇల్లు తిరుగుతా ఉన్నా, మన కాన్స్టిట్యున్సీలో అందరికీ పడతా ఉన్నాయి. అందుకని మీరు ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లం సరి చేస్తే మిగిలిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు ఎలక్షన్ టైంలో తల్లికి వందనం ప్రతి ఒక్కటికి, ఒకళ్ళు ఉంటే ఒక బిడ్డ ఉంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000 అని చెప్పారు. ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా నేను కూడా ఏంటిదంటే ఇదేదో కొద్దిగా మనం చేసే హామీ కాదని నేను అనుకున్నా. ఎందుకంటే ఇంతమందికి యాడ్ ఇస్తారులే అనుకున్నా. ఈరోజు చదువు అనేది చాలా ముఖ్యం, మరీ ముఖ్యంగా మన మైనారిటీ సోదరులకి, బీద బడుగులు బలిగిన వర్గాలు. అందుకని ఈరోజు ప్రభుత్వం తల్లికి వందనం ఇచ్చింది. నేను చూశాను, 90%, 99% అందరికి పడింది. ఒకళ్ళు ఇద్దరికి పడకపోయినా కానీ సరి చేస్తే అందరికి పడే విధంగా ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. తల్లికి వందనం ఇంతమందికి పట్టాము, నాకెంతో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మందికి మనం తిరిగే ఇళ్లలో 30,000 పనులు ఉన్నారు, దాని తర్వాత 45,000 పనులు ఉన్నారు. అది చాలా సంతోషంగా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన కాలనీలో, మన డివిజన్లో తల్లికి వందనం దగ్గర దాపు 30 లక్షల మందికి 30 లక్షల రూపాయలు తల్లికి వందనం ఇచ్చిన సంగతి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దాని తర్వాత మన వార్డుకి, మన దీనికి 690 మందికి తల్లికి వందనం పడింది. అదేవిధంగా పెన్షన్స్ వచ్చిన వెంటనే 4,000 రూపాయలు చేశారు. ఇంతకుముందు అయితే పాత గవర్నమెంట్ 1000 పెంచడానికి ఇన్స్టాల్మెంట్ మాదిరి ఏదో టీవీ కొనుక్కుంటే ఇన్స్టాల్మెంట్ ఇచ్చినట్టు 5 ఏళ్ళు పెంచుకుంటా లాస్ట్లో 1000 రూపాయలు పెంచింది. మనం వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెంచిన సంగతి ఈరోజు మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. అది మన పీర్లమాన్యంలో 204 మందికి పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. దగ్గర 8,90,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు లోపల మనం ఇస్తున్న సంగతి మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. సరే, ఈ కాలనీకి వస్తే అంటే వచ్చిన సంవత్సరానికి తల్లికి వందనము, గ్యాసు, దాని తర్వాత పెన్షన్స్, ఆగస్ట్ 15 నుంచి మహిళలకి ఫ్రీ బస్సు జిల్లాలో తిరగడానికి, ఇవన్నీ వచ్చిన సంవత్సరంలో నేను 4 హామీలు తీర్చాము. ఒకటే పెద్ద హామీ మిగిలిపోయింది. అది కూడా ఈ ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగైపోయిన తర్వాత అది చేస్తామని సందర్భంగా తెలియజేస్తాము. సరే, ఈ కాలనీకి వస్తే మీ అందరికీ తెలుసు, నేను 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను. దాని తర్వాత 14 నుంచి 18 వరకు ఇన్ఛార్జ్గా ఉన్నాను. 5 ఏళ్ళు మీరు వేరే ఎమ్మెల్యేని చూశారు. మళ్ళీ ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను. ఈ కాలనీకి నేను చేసిన పనులు మీ అందరికీ నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు మన కాలనీ నాయకులు పెద్దలందరూ వచ్చి ఆ రోజు శ్మశానం చాలా ఇబ్బందిగా ఉంది, ఆక్యుపై చేస్తూ ఉన్నారంటే ఆ రోజు తహసీల్దార్కి చెప్పి సర్వే చేయించి 15-18 లక్షలతో గోడ కూడా కట్టించిన విషయం ఈరోజు నేను మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను.
ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదేదో వీళ్ళకి పట్టాలు సరిగా లేవు, రోడ్లు వేయకూడదు అవన్నీ ఆ రోజు చెప్పారు. ఆ రోజు చెప్పినప్పుడు ఆ రోజు కలెక్టర్తో నేను మాట్లాడి దాని తర్వాత అప్పుడు మున్సిపల్ మినిస్టర్ మహేందర్ రెడ్డితో కొట్లాడి ఫస్ట్ మట్టి రోడ్లు ఈ డ్రైనేజ్ ఆ రోజు లైలా తుఫాన్ వచ్చినప్పుడు ఇక్కడ అంతా వరదలు వచ్చినాయి. అప్పుడు నుంచి నేను కలెక్టర్ గారు ఇక్కడ వచ్చి మేము డ్రైనేజ్ ఆ రోజు శాంక్షన్ చేసాము. ఒకసారి శాంక్షన్ అయిపోయిన తర్వాత ఇది ఏదో పట్టాలు లేవు ఈ లేవు అని వదిలేసి దాని తర్వాత ఎలక్ట్రికల్ లైన్స్ పోల్స్ వేశారు, రోడ్లు వేశారు, సిమెంట్ రోడ్లు వేసేసారు. దాని తర్వాత కొలాయిలు ఇచ్చిన సంగతి మీ అందరికీ నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా. రోడ్లు కూడా దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు రోడ్లు, ఇక్కడ 2 కోట్ల సీసీ రోడ్లు ఈ కాలనీకి వేసిన విషయం నేను గుర్తు చేస్తాను. ఈరోజు వస్తే మనం ఇంటింటికి తిరిగాము, అనేక సమస్యలు చెప్పారు. మొదటి సమస్య ఏంటిదంటే ఏదో ట్యాంకులలో పురుగులు వస్తూ ఉన్నాయి, నీళ్లు వస్తూ ఉంటాయి. అది మున్సిపల్ కమిషనర్ గారు వస్తే ఆయనకు చెప్పాము, ఆయన కూడా సరి చేస్తానని చెప్పారు. 2-3 రోజుల తర్వాత ఇక్కడ వచ్చి ఆ విషయాన్ని ఇంకొకసారి పరిశీలిస్తానని చెప్పారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సో అది ఆ సమస్య ఖచ్చితంగా తీరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైనా పొరపాటున ఒకవేళ చేయకపోతే 1 వారం తర్వాత నా దగ్గరికి మీరు వస్తే నేను మళ్ళీ కమిషనర్ గారిని అడిగి ఎందుకు ఇలా చేశాను, నేను ఖచ్చితంగా సరి చేస్తానని. కానీ కమిషనర్ గారు నాకు ఇందాకనే చెప్పారు ఇది సరి చేస్తానని. సో అలాంటి పరిస్థితి రాదని నేను అనుకుంటాను. దాని తర్వాత రెండో విషయాలు ఏంటిదంటే మీ అందరు రోడ్లు అడిగారు, సిమెంట్ రోడ్లు. నేను ఖచ్చితంగా నాకు వచ్చే ఫండ్స్లలో ఎక్కువ భాగం మీ పేర్ల మాన్యం కాలనీకి పెట్టి విడుదలుగా మొత్తము రోడ్లు వేపిస్తానని సందర్భంగా తెలియజేస్తాను. అన్నిటికన్నా ఎక్కువ ఇక్కడనే పెట్టి, ఎందుకంటే నాకు కూడా 4 వార్డులు 2 సగం వార్డులు ఉన్నాయి, వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. కానీ ఏదేమైనా కానీ మీకు ఎక్కువ పెట్టి, ఎందుకంటే నేను చేయాల్సిన పని కాబట్టి నా చేతుల్లో ఉన్న పని కాబట్టి ఖచ్చితంగా నేను ఈ సీసీ రోడ్లు వేయిస్తానని ఈ సందర్భంగా నేనేమో ఒకే రోజు అన్ని వేయిస్తానని చెప్పటం లేదు. ఖచ్చితంగా తొందరలోనే విడుదలుగా అన్ని నాకు చేతనైన తొందరలో వేయిస్తాను. ఒక 2-3 నెలల్లో మడత విడత అయితే వేయిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా ముస్లిం పెద్దలు సోదరులు కూడా చెప్పారు, అక్కడ కబరస్థాన్ ఏంటిది శ్మశానం దగ్గర రోడ్డు బాగాలేదని, అది కూడా ఒక WBI డస్ట్ రోడ్డు ఇమీడియట్ గా కిలోమీటర్ ఉంటుంది, అది కూడా వచ్చే రోడ్లలో నేను ఖచ్చితంగా అది కూడా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సరే, ఇంకొకటి ముఖ్యమైన సమస్య ఇదేంటే ఇళ్ల పట్టాల సంగతి ఇక్కడ మీ అందరికి కొంతమందికి బాగా తెలుసు, వీళ్ళ లీడర్లకి మీ ముస్లిం సోదరు లీడర్లందరికీ బాగా తెలుసు. ఈ విషయంలో నేను వాళ్ళతో చాలా కృషి చేసి చాలా వరకు అనేక ప్రయత్నాలు చేశాము. ఈసారి ఖచ్చితంగా నేను అది చేసి పెడతాను. ఇందాకనే తహసీల్దార్తో మాట్లాడి పొజిషన్ సర్టిఫికెట్లు తొందరగానే ఇవ్వాలని నేను చెప్పాను. నేను కూడా అది ఫాలోఅప్ చేసి తహసీల్దార్ గారితో ఆర్డీఓ గారితో వీలైనంత త్వరలో ఏమి చిన్న ఇబ్బందులు సరి చేసి నేను ఖచ్చితంగా పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా నేను పూర్తిగా ఆ పని మీదే ఉంటానని సందర్భం మీ అందరికీ తెలియజేస్తాను. నేను ఇస్తానని కూడా నాకు కూడా పూర్తి నమ్మకం ఉంది. నేను చెప్పేది ఏంటిదంటే నేను ఇన్ఛార్జ్గా ఉన్న టైంలో కూడా మన ముస్లిం సోదరులతో ప్రత్యేక దృష్టి పెట్టి కొన్ని డబ్బులు కూడా ఖర్చు పెట్టి మా వంతు కృషి చేశాము. ఏదైనా కానీ దానికి సమయము సందర్భం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి రోడ్ల కన్నా ముందలి దృష్టి పెట్టి నేను దాని మీద ఉంటానని, మీరు కూడా నాకు సహకరించి అప్పుడప్పుడు వారానికి ఒకసారి నన్ను కూడా అడుగుతూ ఉంటే నాకు కూడా ఇంకా స్పీడ్గా నేను పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్యమైన సమస్య ఈ కాలనీకి ఏంటిదంటే నీటి సమస్య. ఇప్పుడేమో ఈ ట్యాంకర్లు అవన్నీ సరి చేస్తాము. రాబోయే కాలంలో మీ అందరికీ తెలుసు, గుళ్ళకమ్మ నుంచి ఇంత పెద్ద పైప్ లైన్ వేసుకుంటూ వస్తున్నాం. అది కూడా దగ్గర 100 కోట్ల రూపాయలతో మేము టెండర్లు కూడా పిలిచారు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. 1 సంవత్సరం టైం పడుతుంది. అది అయిపోయిన వెంటనే ఇక్కడ ట్యాంకులు కట్టారు. అవసరం ఉంటే ఇంకా ట్యాంకులు కట్టి ఆ గుళ్ళకమ్మ నీళ్లు అంటే మల్లవరం గుళ్ళకమ్మ నీళ్లు చేసి ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు వచ్చే విధంగా మేము ఖచ్చితంగా చేసి పెడతామని నేను తెలియజేస్తున్నాను. 1 సంవత్సరం టైం అయితే పడుతుంది. ఖచ్చితంగా ఈ 3 హామీలు ఏంటిదంటే పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు, దాని తర్వాత నీటి సమస్య, ఇతర రోడ్లు
ఈ మూడింటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేను మీ అందరికీ నా వంతు సహాయం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనా కానీ 2009లో నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా ఏదో అంటే ఆ రోజు నాకు ఓటు ఎక్కువ వేసారనో ఏదో కానీ నాకు ఈ కాలనీ మీద ప్రత్యేకంగా అభిమానం పెరిగింది. నేను అప్పటి నుంచి నా చేతనైతే సహాయం నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు బ్రహ్మాండంగా 30,000 మెజార్టీతో గెలిపించారు కానీ అందుకని ఇంకా ఉత్సాహంతో ఈ పనులన్నీ చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకంగా మీరు ఎన్ని ఓట్లు వేసారో నాకు సరిగా తెలియదు కానీ బాగా వేసారని తెలుసు కానీ ఎగ్జాక్ట్గా ఇన్ని నాకు తెలియదు కానీ నా వంతు ప్రత్యేకంగా కృషి చేసి మీ అందరికీ ఈ పనులు అన్ని కాలనీల కన్నా మీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేను పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తూ, ఇంత అద్భుతంగా ఈరోజు ఈ ప్రోగ్రాం జరిగినందుకు ఇక్కడ మన లోకల్ లీడర్ మహేష్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ఆర్కట్ల సుమతి గారు, దాని తర్వాత అమనుల్లా ఖాన్ గారు, దాని తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర గారు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.